ఓకేనా? ఓకే. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి వోల్క్స్ వ్యాగన్ వెంటో ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండి. పెట్రోల్ వర్షన్ లో ఆటో గేర్ వర్షన్ మనకి 2011 మోడల్. ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్ లో అయితే ఉంది. 83,000 కిలోమీటర్లు అయితే జరిగింది. జెన్యూన్ రేటింగ్, నాన్ ట్యాంపరింగ్, నాన్ యాక్సిడెంటల్. బండి పెయింట్ అయితే పడింది, బట్ సిటీలో కొన్ని కామన్ టచ్అప్లు అనేవి. సో వెహికల్ చాలా మంచి బడ్జెట్ లో, అంటే తక్కువ బడ్జెట్ లో ఆటో గేర్ వర్షన్ ఎవరికైతే కావాలో మంచి బడ్జెట్ ఇస్తా. వీడియో పూర్తి వరకు అయితే చూడండి. కేవలం 2,30,000 అడుగుతున్నా, ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. సో వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళకి దీని డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న బడ్జెట్ లో పెట్టినప్పుడు మనకి కాల్స్ అనేవి కూడా చాలా అధికంగా వస్తూ ఉంటాయి. సో సో కంప్లీట్ గా మనం ఇప్పుడైతే డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రంట్ పోర్షన్ మీరు చూసుకున్నారు కదా, వెంటో మనకి ఢిల్లీ రిజిస్ట్రేషన్ లో అయితే ఉంది. సో ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. సో నాన్ యాక్సిడెంటల్, బండికి టచ్అప్లు అయితే అయినాయి, అక్కడక్కడ పెయింట్లు పడింది, బట్ కామన్, సిటీలో కామన్, మీకు ఎక్కడ కూడా పెయింట్ పడినట్టు కనపడదు. సో మీరు ఓవరాల్ లుక్ అయితే చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి మంచి బండి అయితే ఇప్పుడు మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. గతంలో మనం ఈరోజు స్విఫ్ట్ కూడా మనం వీడియో అయితే చేయడం జరిగిందండి. సో 4 టైర్లు చూసుకున్నట్లయితే మీకు 4 టైర్లు కూడా దాదాపుగా 80% పైన అయితే ఉన్నాయండి. ఇప్పటికిప్పుడు బండికి ఎటువంటి పెట్టుబడి లేదు, ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. సో చాలా ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. సో ఈ వెహికల్ ప్రజెంట్ మన ఢిల్లీలో ఉంది, సింగిల్ ఓనర్ అండి, ఇన్సూరెన్స్ ఉంది, థర్డ్ పార్టీ. సో మీకు బండి డీటెయిల్ గా మనకి కంప్లీట్ గా చివరి వరకు చెప్తా, చివరి వరకు చూడండి. బ్యానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, మనకి ఇంజన్ ఏ విధంగా ఉంది అనేది కూడా కనపడిద్ది. సో మీరు ఇక్కడ ఇంజన్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి. సో మనకు అక్కడ కంప్లీట్ గా అన్ని కూడా ఒరిజినల్ పేస్టింగ్ తో అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎటువంటి బ్యానెట్ రిప్లేస్ కానీ గ్లాస్ రిప్లేస్లు కానీ ఏమీ కాలేదు. మీరు ఇక్కడ ఇంజన్ కూడా చూడొచ్చండి, 1.6 బ్యాచింగ్ తో అయితే ఉంది. మీకు పెట్రోల్ వర్షన్, ఆటో గేరు. మైలేజ్ వచ్చేసి మీకు 13 నుండి 17 వరకు మైలేజ్ అయితే వస్తుంది సిటీలో తోలినట్టయితే. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి 2017లో మనకి రీప్లేస్ అయితే అయింది. మిగిలిన అన్ని గ్లాసులు, డోర్లు కూడా అన్ని ఒరిజినల్ అండి. ఇకపోతే మీరు ఎక్స్టీరియర్ పరంగా ఇప్పటి వరకు చూశారు, అదేవిధంగా మీరు ఇంటీరియర్ పరంగా కూడా చూడొచ్చు. ఇంటీరియర్ ఏ విధంగా నీట్ గా ఉందో చూసారు కదా. మనకి ఆటో గేర్ 2 పెడల్స్ ఉంటాయి. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా కంప్లీట్ గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా కిలోమీటర్ రైడింగ్ చూసుకుంటే 81,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. మనకి దీనికి సంబంధించిన సర్వీస్ రికార్డు కూడా ఉందండి. అదేవిధంగా మనకి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే అటు డ్రైవర్ కి, కో డ్రైవర్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయండి ఈ వర్షన్ లో. సో మీకు ఇది హైలైన్ వస్తుంది, హైలైన్ టాప్ వర్షన్ అండి, పెట్రోల్ వర్షన్. సో మీకు వెనక కూడా కండిషన్ చూడొచ్చు, సీట్ కవర్లు కానీ, పైన రూఫ్ కానీ, అదేవిధంగా డాష్ బోర్డ్ లుక్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. కేవలం 2,30,000కి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ తో పాటు కలుపుకొని నేనైతే ఈ వెహికల్ ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ సపరేట్ ఉంటుంది. సో దాదాపుగా మీకు 230 అంటే ట్రాన్స్పోర్ట్ తో కలిపి ప్రజెంట్ మీ ఇంటికి రావాలనుకుంటే 2,52,000 రూపాయల వరకు చేతిలో ఉంటే మీకు వెహికల్ కూడా ఇంటి వరకు అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ డిక్కీ కండిషన్ కూడా చూడొచ్చండి. డిక్కీ కండిషన్ చూసుకున్నట్లయితే డిక్కీ కూడా ఏమి రీప్లేస్ కాలేదు, అంతా ఒరిజినల్, బట్ పెయింట్ టచ్అప్ అయితే అయింది. సో అదేవిధంగా మీరు వెనక దీనికి సంబంధించిన స్టెప్నీ టైర్ కూడా చూడొచ్చండి. స్టెప్నీ టైర్ అయితే ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు, అప్పట్లో షోరూమ్ నుండి వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అయితే ఉంది. సో జాక్ ప్రాణాలు అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా వోల్క్స్ వ్యాగన్ సంబంధించిన మెడికిట్ చూసారు కదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇది కూడా ఉందండి. సో ఫర్దర్గా దీనికి ఏమన్నా పని ఉందా అంటే దీనికి జస్ట్ జనరల్ సర్వీసింగ్ చేయించుకొని వెహికల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ కండిషన్ అనేది చూసారు కదా. సో మన ముందుకి ఎవరికన్నా లేడీస్కి కానీ అటు ఎవరికన్నా కాలు ఇబ్బంది ఉన్నటువంటి కస్టమర్లు కూడా ఈ యొక్క ఆటో గేర్ని మంచిగా యూజ్ అయితే చేసుకోవచ్చు. మైలేజ్ ఒకటి మీకు కొంచెం తక్కువ వస్తుంది, ఎందుకంటే వోల్క్స్ వ్యాగన్ 1.6 ఇంజన్ మీకు పెట్రోల్లో చూసుకున్నట్లయితే కొంచెం మైలేజ్ అనేది తక్కువ వస్తుంది, పైగా ఆటో గేర్ కాబట్టి. సో ఎట్లా లేదన్నా యావరేజ్ గా చూసుకుంటే మైలేజ్ అయితే కంపల్సరీ ఒక 15 కిలోమీటర్లు అయితే కంపల్సరీ అయితే ఇది ఇస్తుంది. తక్కువ బడ్జెట్ లో మిస్ అయితే అవ్వద్దు, ఎండ్ వరకు వీడియో చూడండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మనం ఫీల్డ్ లో వర్క్ చేస్తూ ఉంటాం, చూసారు కదా. ఎండలో కూడా నేనైతే వీడియో చేస్తున్నా, నీడగా పోయి తీయచ్చుగా బ్రదర్ అంటే మనకి ప్రతి లొకేషన్లో కూడా దొరకవన్నా. సో ఎక్కడ కూడా మనం వెహికల్ పార్క్ చేసి వీడియో చేయడానికి కుదరదు. సో హెడ్ లైట్స్ కూడా మీకు ఇక్కడ చూస్తే లైట్గా చెమ్మ పట్టింది.
సో అది కామన్, వన్ సైడ్ ఏమో బాగానే ఉంది, వన్ సైడ్ ఏమో చెమ్మ పట్టింది. సో అది కూడా మనం మీరు జనరల్ సర్వీసింగ్ చేసుకుంటే అది కూడా నీట్గా చేయించి అయితే పంపిస్తాము. సో ఇంజన్ స్టార్టింగ్ కూడా చూడొచ్చు మీరు, ఇంజన్ ఎలా స్టార్ట్ అవుతుందని. టైర్ చూపి అన్న, టైర్ చూపి, తిప్పుతున్నా. 90% ఉందా? ఇట్రా ఇంజన్ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇందులో చూడు, మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచిగా ఉందన్న. ఇప్పుడు మనం కీ తీసినాం, వన్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తా. ఇప్పుడు ఇగ్నిషన్ అయితే ఆన్ అయితే అయింది. 3, 2, 1 చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే స్టార్ట్ అయిపోయింది. మీటర్లో కూడా చూడొచ్చు, ఆర్పిఎం దగ్గర మనకి ప్లేస్ ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు సో కంప్లీట్గా మీరు డీటెయిల్గా వీడియో అయితే చూశారు. సో డిక్కీ కూడా మనం ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ డబుల్ ట్యాప్ కనుక చేస్తే మనకి ఇక్కడ బూట్ కూడా ఓపెన్ అయిపోతుంది. రిమోట్ ఇలా ఉంటుంది ఈ విధంగా. ఏకి ఒక తాళమే ఉందని చెప్తున్నారు, ఒకవేళ రెండోది ఉంటే అది కూడా ఇస్తా అని చెప్తున్నారు. ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ అయితే అవ్వద్దు. రన్నింగ్ వీడియో కూడా చేసినాం కదా మనం ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చేద్దాం. ఆటో గేర్ వెనక్కి కూర్చో. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి సౌండ్తో బేస్తో అయితే వస్తుంది. సో ఏంటంటే ఢిల్లీలో వాతావరణం కొంచెం వేడిగా ఉంది. ఈరోజు డేట్ ఎంతన్నా? ఈరోజు డేట్ నేను చూస్తున్నాను 22 సెప్టెంబర్ 2024 అన్న. ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాం. ఈరోజు వీడియో కూడా పోస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డ్రైవింగ్ కంట్రోల్ చూసుకున్నట్లయితే పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, ఇక్కడ స్పోర్ట్స్ మోడ్, ఇక్కడ మనం మాన్యువల్ షిఫ్ట్ కింద ప్లస్ మైనస్ కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఎనీవే మీకు ఇప్పుడు రన్నింగ్ వీడియో అయితే చేసి చూపిస్తున్నా. సో నేను నార్మల్గా రోడ్ అయితే ఎక్కినా. సో ఎక్సలేటర్ ఇస్తున్నా, బండి వెళ్ళిపోతుంది. మనకి గేర్ షిఫ్టింగ్ అయినటువంటి సప్పుడు కూడా మనకి ఏమీ తెలియట్లేదు. సో అంత మంచి కండిషన్లో అయితే ఉంది. స్టీరింగ్ కానీ సస్పెన్షన్ కానీ మనకి ఎటువంటి నాయిస్ అనేది లేదండి, చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో కొన్ని నెంబర్లు ఇస్తా, వాటికి కాంటాక్ట్ అయితే మీకు దీని యొక్క వాట్సాప్ డీటెయిల్స్, అంటే మీకు వాట్సాప్ డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్లో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మేమైతే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. 2,35,000 ఫిక్స్ అన్నా అంటే మాట్లాడదాం. మ్యాక్సిమం నేను తీసుకోవాలి, అటు ఏజెంట్ ఆర్టీఓ ఏజెంట్లకు ఎన్ఓసి ఖర్చులు ఇవ్వాలి. సో ఇవన్నీ చూసుకొని మనం రేట్ అయితే మాట్లాడదాం. ఫైనల్గా ఎక్కడి వరకు వస్తుంది అనేది కూడా మనమైతే ఫోన్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఫోన్లో దాని ద్వారా మనం అయితే చెప్తాం. పక్కన ఉన్నటువంటి XU500 చూసారు కదా, అది కూడా ఫర్ సేల్ అయితే ఉంది. సో దాని వీడియో కూడా మేమైతే చేయబోతాం. రైట్ అండి, థ్యాంక్ యూ.